ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా శుద్ధి కార్యక్రమాలు చేస్తామా లేచి లేవంగానే చీపురు గట్ట శుద్ధి, ఆ తర్వాత అంట్లు ఏమైనా ఉంటే అంట్లు, ఆ తర్వాత మరి కొంతమంది ప్రతిరోజు మాపు పెట్టుకుంటారు కొంతమంది. ఆ తర్వాత ఆఖరులో పళ్ళు తోముతారు. ఆఖరులో ఏం చేస్తారండి? పళ్ళు తోమి స్నానం చేసి వండింది ఏదో కాస్త కోస్తో కడుపులో వేసి అప్పుడు మళ్ళా వంటకి సిద్ధపడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇవన్నీ ప్రతిదినం చేసే దినచర్య. అది మన హృదయానికి శుద్ధి ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ చేసేవి మన శరీరానికి మన అవసరమైన వాటికి చేస్తున్నాం శుద్ధి. అవునంటారా కాదంటారా? పళ్ళు తోముకోవడం మన శరీరానిక ఆత్మక? శరీరానికి. మనలో ఎన్ని ఉన్నాయి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. మనలో ఎన్ని ఉన్నాయండి? శరీరము, ప్రాణము, ఆత్మ. ఒక మనిషికి 3 ఉన్నాయి. మిగతా జీవరాశులకు వేటికి కూడా ఆత్మ ఉండదు. అర్థమైందా మీకు? మిగతా జీవరాశులకి దేనికి మన పునర్జన్మ ఉండదు, మనకే ఉంది. ఎందుకంటే మనం దేవుని పోలం కాబట్టి. అందుకనే మనం చేయవలసినవి కూడా ఎక్కువే చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. శరీరానికి చేయవలసినవన్నీ మనం చేస్తున్నాం. పళ్ళు తోముతాం, ఇల్లు ఊడుస్తాం, స్నానం చేస్తాం. దినానికి 4 సార్లు 5 సార్లు స్నానం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎన్నిసార్లు చేసినా మనం అంతా చేసేది మట్టి శరీరానికే చేస్తాం. దేనికి చేస్తామండి? మట్టి శరీరాన్ని. ప్రసంగి గ్రంథకర్త 12:7 అంటాడు, మన్నైనది వెనుకటి వలె మరలా మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి చేరును అంటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మట్టికి వెళ్ళిపోదు. దేవుని ప్రియులరా, దేవుడు అనుగ్రహించిన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆత్మను కూడా ప్రతిరోజు నువ్వు శుద్ధి చేయాలి. ఆత్మను కూడా ప్రతిరోజు మనం ఏం చేయాలండి? శుద్ధి చేయాలి. ఎలా? వాక్యము ప్రార్థన అంటున్నారు పద్మ గారు. నిజమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తే నన్ను వాళ్ళు సమరం కాదు, మళ్ళీ అడుగుతారు నేను కళగంటే దేనికి చేతులు ఎత్తారు. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా మనలో ఉన్న ఆత్మ శుద్ధి చేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ ఏమవుతుందండి? శుద్ధి చేయబడుతుంది. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో నాకు ఇదే నెమ్మది కలిగించింది అంటాడు. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ధైర్యం చెప్పినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం మన ఆత్మను కూడా శుద్ధి చేస్తుందండి. అది నరకానికి పోకుండా తప్పించేది, ఆత్మను తప్పించేది వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శరీరానికి చేసే ఆ ప్రాధాన్యతలు అన్నిటిలో ఆత్మకు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి. ఆత్మ కూడా ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క హృదయ శుద్ధి అంటే ఇప్పుడు లోకంలో పాపం లేని వారని కాదు, కానీ పాపం ఉన్న ఆ పాపములో పరిశుద్ధులుగా బ్రతకడం, వారు దేవుణ్ణి చూసే వారుగా ఉంటారు అని
దేవుని యొక్క లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో చదివితే 7వ అధ్యాయం 11వ వచనం. 7:11 మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారి అంతటికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, మనం చెడ్డవారమై ఉండి కూడా మన పిల్లలు అడిగితే మనం మంచిగా ఇవ్వడానికి ఇష్టపడతాం కదా. మంచి ఇస్తామా చెడ్డ ఇస్తామా? పండే కదా అడిగాడు, ఏదో పండు కొనుక్కొచ్చేస్తే సరిపోతుందే అనుకుంటే అవుతుందా? ఆ పండు వల్ల మళ్ళీ ఏ రోగం రాకూడదంటే మంచి వాటిని మనం కొనాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని ఎక్కడారా, మరి మనం దేవుని పిల్లలైన మనం మరి దేవుణ్ణి అడిగితే ఏదైనా మనకి మంచిదే ఇస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 7:18 కూడా చదవండి. నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు గారు చెప్తున్నారు, ఉన్న సత్యాన్ని ఒప్పుకుంటున్నాడే. మేలైనది చేయాలని కోరిక అయితే నాకు ఉంది కానీ అలా చేయడానికి కొన్నిసార్లు వీలు పట్టలేదు. మనం మేలు చేసిన కంటే కీడే ఎక్కువ చేస్తాం, శుద్ధిగా లేదు కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.